హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారండి? మీ అందరిలాగే ఇంటిని చాలా అందంగా శుభ్రంగా ఉంచుకోవడం నాకు కూడా చాలా ఇష్టమండి. దానికోసం నేను చాలా వీడియోస్ చేశాను. చేసిన విధంగానే మీ అందరూ కూడా చూశారు, ఆదరించారు. కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి వీడియోని లైక్ చేస్తారని, మీ లైక్ ఎంతో నాకు ఉపయోగిస్తుందని కోరుకుంటూ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే ప్రతి వీడియోని చూడండి. ఎందుకంటే ప్రతి వీడియోకి ఏదో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ప్రతి వీడియోలోనూ ఉంటుంది. సో కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబర్స్, మీరందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయండి. అంతకుముందు నేను పెట్టిన వీడియోస్ అన్నింట్లో కూడా చెప్తున్నానండి, పని అమ్మాయి అనేది లేకుండా ఎలా మనం ఇంటిని ఒంటి చేతితో, అది కూడా అందంగా దుమ్ము లేకుండా ఇంటిని మొత్తం శుభ్రం చేసుకోవచ్చు అని ఒక వీడియో పెట్టాను. అదేవిధంగా నేను ఎలాగా ఇంటిని మెయింటైన్ చేస్తాను అనేది చాలా వీడియోలు అయితే అప్లోడ్ చేశాను. ఇదే విధంగా నాకు పని అమ్మాయి అనేది లేదండి, ఎప్పటి నుంచో నేనే అయితే చేసుకుంటున్నాను. ఇంటిని కూడా ఇదే విధంగా అయితే చాలా శుభ్రంగా మెయింటైన్ చేస్తూ ఉంటాను. ఇల్లులో వస్తువులు కాదండి, మనం ఉపయోగించే ప్రతి వస్తువుని కూడా ఎంత చక్కగా క్లీన్ చేసుకుంటూ మనం మెయింటైన్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే నేను అప్లోడ్ చేస్తాను. లోపల ఇంట్లో హాల్ అవి చూపించాను కదండి, అదేవిధంగా ఇక్కడ కొద్దిగా గార్డెన్, అంటే ఇది మా బృందావనం అనే చెప్పుకోవచ్చండి. అపార్ట్మెంట్లో ఉంటున్నాం కాబట్టి కుండీల్లో అయితే ఇలాగ మొక్కలు వేసుకుంటూ మొక్కల్ని కూడా నేను మెయింటైన్ అయితే చేస్తున్నాం. రకరకాల మందారాలు, అలాగే ఇక్కడ చూడండి దగ్గరికి వస్తేనే ఆహా మరువం వాసన ముక్కుకి అయితే అద్దరిపోతుందండి. పక్కనే మల్లె తీగ, అలాగే సన్నజాజి కూడా వేశానండి. ఇలా ఇష్టమైన మొక్కల్ని కూడా మనం ఇంట్లో మెయింటైన్ చేసుకుంటే మన మనసు కూడా చాలా తృప్తిగా అయితే ఉంటుందండి. ఏది మనకి నచ్చితే ఆ పని అనేది తప్పకుండా చేసుకోవాలి. ఎందుకంటే మన మనసు బాగుంటేనే కదండి మన ఇల్లు కూడా, అలాగే మన ఇంట్లో వాళ్ళని కూడా చూసుకోగలం. ఇక నేను చెప్పిన విధంగా మా ఇంటి మహాలక్ష్మి అయిన తులసి అమ్మవారిని ఇలా బృందావనంలో ఏర్పాటు చేసుకుని పక్కనే మా చిన్ని కృష్ణయ్యని కూడా ఇలా పెట్టుకున్నాను. నాకు ఇలా పెట్టుకోవడము కృష్ణయ్యని చాలా ఇష్టమండి. అందుకే ఇలాగా మొక్కల మధ్య చిన్ని బృందావనంలాగా అయితే ఏర్పాటు చేసుకున్నాను. అపార్ట్మెంటే అయినా ఇలా మొక్కల్ని మెయింటైన్ చేసుకుంటూ చాలా మనసు తృప్తిగా అయితే ఉందండి. ఇదిగోండి ఇంకొక వైపు, అంటే ఇందాక చూపించింది వెనక బాల్కనీ, ఇది బెడ్రూమ్లోంచి కొద్దిగా ఎక్స్టెన్షన్ వచ్చిందండి కిటికీకి. ఇలా అయితే చేయించుకుని ఇక్కడ ఇందాక చెప్పాను కదా సన్నజాజి తీగని, అలాగే కొన్ని రకాల మొక్కలని, ఇక్కడ ఇంకొక తులసి వనాన్ని కూడా నేను ఇలాగ పెట్టుకున్నానండి. ఈ విధంగా మొక్కల్ని కూడా పెంచుకుంటూ, అలాగే ఇంటి పనిని కూడా చూసుకుంటూ, నాకు పని అమ్మాయి లేదు, మొత్తం ఇల్లంతా కూడా నేనే మెయింటైన్ చేస్తాను. దానికి కొన్ని వీడియోస్ని కూడా అప్లోడ్ చేశానండి. ఇగో ఇక్కడ మీకు చూపిస్తాను. ఈ థంబ్నెయిల్స్తో చేసిన వీడియోస్ అయితే ఉన్నాయి నా ఛానల్లో, తప్పకుండా చూడండి. ఇది ఒక మోటివేషన్ లాగా ఉంటుందనే ఈ వీడియోస్ అన్నీ కూడా నేను అప్లోడ్ అయితే చేశాను. ఇలా ఇది ఎంట్రన్స్ అండి. అలాగే మా ఇంట్లో ప్రతిదీ, అంటే హాల్ కానీ, కిచెన్ కానీ, అలాగే బెడ్రూమ్స్ కానీ ఎక్కడా కూడా దుమ్ము అనేది లేకుండా వంటి చేత్తో చాలా అద్దంలాగా అయితే మెయింటైన్ చేసుకుంటూ ఉంటాను. ఇవన్నీ కూడా అప్లోడ్ చేస్తే మీ అందరికీ కొద్దిగా మోటివేషన్గా ఉంటుందనే ప్రతి వీడియోని కూడా నేను ఇలా వివరించి చెప్తూ ఉంటానండి. ఇక మనం ఇంట్లో వస్తువుల్ని, అంటే మనం ఇంట్లో ఉపయోగించే వస్తువులతో పాటు మనం కిచెన్లో ఉపయోగించే కొన్ని వస్తువుల్ని కూడా ఇలా చాలా చక్కగా కొత్తగా అయితే మెయింటైన్ చేసుకోవచ్చు. స్విచ్ బోర్డులు కూడా మనకి ఎప్పటికప్పుడు ఇలా నీట్గా ఉంటే మనకి చూసేందుకు, అలాగే ఉపయోగించేందుకు కూడా కళ్ళకి మనసుకి చాలా ఆనందంగా అయితే ఉంటుందండి. అదే మనకి స్విచ్ బోర్డులన్నీ ఇలా మచ్చలు పట్టేసినట్టుగా ఉంటే మనకి ఆ ఇంట్లో పని చేయాలంటే కొద్దిగా కష్టంగానే అనిపిస్తుంది. ఇప్పుడు చూపిస్తున్నది అప్పుడప్పుడు నాకు కూడా ఇలా అవుతూ ఉంటుందండి. కంగారులో మిక్సీ అనేది పెట్టినప్పుడు ఒకసారి పచ్చడి అనేది మనకి ఇలాగ తుల్లిపోతూ ఉంటుంది. ఇలా అయినప్పుడు మనం ఎక్కువగా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంకొక విషయం, ఇప్పుడు నేను చూపిస్తున్న మిక్సీ కానీ లేదంటే వెట్ గ్రైండర్ చూపిస్తానండి. ఇది గత 20 ఏళ్ల నుంచి నేను వాడుతున్న వస్తువులు, అంటే మీరు నమ్ముతారా? వీటిని ఇప్పుడు చూపిస్తున్న విధంగా అయితే నేను క్లీనింగ్ అయితే చేసుకుంటానండి. ఇదిగో ఇక్కడ చూపిస్తున్నది క్లీనింగ్ వినిగర్, అంటే మనకి వినిగర్ అనేది సూపర్ మార్కెట్లో వస్తుందండి. ఇలా వినిగర్ని ఒక ఎంటీ బాటిల్ అనేది తీసుకుని ఒక 4 నుంచి 5 స్పూన్లు, దగ్గరగా ఒక హాఫ్ బాటిల్ వరకు అయితే వస్తుంది. అంటే ఇది నేను ఎప్పటికప్పుడు క్లీనింగ్కి పర్పస్ అయిపోయినప్పుడల్లా నేను రెడీ అయితే చేసుకుంటూ ఉంటాను. ఇలా ఒక ఎంటీ బాటిల్ తీసుకుని మనం వెనిగర్ని ఒక 4 నుంచి 5 స్పూన్ల వరకు అయితే ఆ బాటిల్లో వేసుకుందాం.
చూసారు కదా, ఇట్లాగా వినిగర్ వేసుకున్న తర్వాత మన ఇంట్లో వంట సోడా అనేది ఉంటుంది కదండి, ఈ వంట సోడాని కొద్దిగా అయితే తీసుకుని ఆ వినిగర్ డబ్బాలో వేద్దాం. కానీ వేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్త అండి, ఎందుకంటే మనకి వినిగర్తో ఈ సోడా కలిసినప్పుడు చూసారు కదా, బురుబురుమంటూ పైకి మనకి నురగలాగా అయితే వచ్చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటూ కొద్దిగా అయితే వేసుకుందాం. ఇలా ఆ బాటిల్లో, అంటే మీరు ఎంటీ బాటిల్ అంటే కొద్దిగా స్ప్రే చేసే బాటిల్ లాంటిది ఉంటే కొద్దిగా బెస్ట్ అండి. తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా నేనైతే ఈ క్లాత్స్ వాడుకుంటాను. మీరు ఏదైనా ఒక కాటన్ క్లాత్ని వేసుకోవచ్చు. ఇదే విధంగా మనం ఇందాక తయారు చేసుకున్న ఈ లిక్విడ్ని మన స్విచ్ బోర్డు మీద అయితే వేసుకుందామండి. ఇక్కడ చిన్న క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. నేను అది వేసిన తర్వాత జిడ్డు పోవటానికి కొద్దిగా మనకి విమ్ లిక్విడ్స్ ఉంటాయి కదండి, అంటే మనం అంట్లు అవి తోముకునే లిక్విడ్స్, ఆ లిక్విడ్ని కూడా ఇక్కడ నేను ఒక స్పూన్ అనేది యాడ్ చేశాను. ఇక మనం పై బోర్డు అంతా తొడవగలం, కానీ కరెంటు పాస్ అయ్యే ఇలాంటి చోట అయితే మనం తొడవలేం. కాబట్టి మనం తీసుకున్న క్లాత్ మీద కొద్దిగా స్ప్రే చేసుకుని ఆ లిక్విడ్తో ఇలా అయితే మీరు స్విచ్ బోర్డులు తొడవండి. మ్యాజిక్ లాగా చాలా చక్కగా అయితే క్లీన్ అయిపోతాయండి. నేనైతే ఇలాగే అయితే చేస్తాను, బయట నుంచి ఎటువంటి లిక్విడ్స్ అయితే కొనను. నేను చెప్పాను కదండి, పని వాళ్ళ మీద ఆధారపడనండి. వాళ్ళ చేత చేయించుకోవడం కానీ, వాళ్ళ చేత అంట్లు తోయించుకోవడం కానీ, గదులు ఉడిపించుకోవడం కానీ, తడిబట్ట పెట్టించుకోవడం కానీ, లేదంటే గట్టు తుడిపించుకోవడం కానీ, ఏది కూడా నేను వాళ్ళ మీద అయితే ఆధారపడనండి. అన్నీ కూడా నాకు చక్కగా ఇలా సొంతంగా అందులో నా స్వహస్తాలతో చేసుకుంటే చాలా నీట్గా అనిపిస్తాయి. అంటే వాళ్ళు ఏదో హడావిడిలో 10 ఇళ్లలో పనిచేసి వస్తారు కాబట్టి ఇంత నీట్గా కూడా చేయకపోవచ్చు. కాబట్టి నా పర్సనల్ అభిప్రాయం, వేరే వాళ్ళ చేతిలో పెట్టకుండా మన వస్తువుల్ని మనమే మెయింటైన్ చేసుకుంటే ఎన్ని సంవత్సరాలైనా కూడా చాలా చక్కగా ఇదే విధంగా మెయింటైన్ చేసుకోవచ్చని నా సొంత అభిప్రాయం అండి. అఫ్కోర్స్ ఒంట్లో బాగోలేక హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా పెట్టుకోవచ్చు, కానీ సాధ్యమైనంత వరకు, ఓపికన్నంత వరకు మన వస్తువుల్ని మనం క్లీన్ చేసుకుంటేనే చాలా మంచిదండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు నేను చూపిస్తున్న మిక్సీ కానీ, అదేవిధంగా దీని తర్వాత నేను ఒక వెట్ గ్రైండర్, అంటే మేము ఉపయోగిస్తున్న వెట్ గ్రైండర్ని అయితే చూపిస్తాను. అది కూడా నేను ఇదే విధంగా అయితే క్లీన్ చేసుకుంటాను. అది కూడా దాదాపుగా ఒక 20 ఇయర్స్, అంటే నా మ్యారేజ్ అయ్యి 20 ఇయర్స్ అయితే అయింది. 20 ఏళ్ల నుంచి నేను వాడుతున్న మిక్సీ అలాగే వెట్ గ్రైండర్ కూడా ఇదే. సో ఎప్పుడైనా కూడా మిషన్ పాడవుతే బయట రిపేర్ అయితే వస్తుంది, అంటే మిషన్ అయితే పాడవకుండా ఉండదండి. 1-2 సార్లు రిపేర్కి అయితే వచ్చినా కూడా పైన మనం ఇలా క్లీనింగ్ పర్పస్, అంటే మిషన్స్ అవి పాడైపోయినప్పుడు మనం బయట ఎలాగా ఇవ్వాల్సిందే, కానీ మనం క్లీనింగ్ విషయంలో మాత్రం ఇలా నీట్గా అయితే చూడడానికి మెయింటైన్ చేసుకోవచ్చు. ఆ మిషన్ కూడా నాకు అదో 1-2 సార్లు ఏమైనా వచ్చిందేమో. వెట్ గ్రైండర్ అయితే అది కూడా రాలేదండి, చాలా చక్కగా నాకు రుబ్బుతోంది వెట్ గ్రైండరు. మిక్సీ అయితే ఒకసారి మోటార్ అనేది రిపేర్ వచ్చింది, అది కూడా చూపించేసుకుని నేను మళ్ళీ తిరిగి ఇంటికి తెచ్చేసుకున్నాను. సో మిక్సీ కానీ, వెట్ గ్రైండర్ కానీ, ఇంకా నేను ఏమేమి ఎలాగా నా ఇంట్లో వస్తువులు అనేవి క్లీనింగ్ చేసుకుంటాను అనేది తప్పకుండా మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇక్కడ చూపిస్తున్నాను కదండి థంబ్నెయిల్, ఈ వీడియోని అయితే అప్లోడ్ చేశాను. ఈ విధంగా ఈ వీడియోలో ఉన్నట్టుగా పని అమ్మాయి లేకుండా పూర్తిగా ఇల్లు శుభ్రత విషయంలో కూడా నేను ఇదే జాగ్రత్తలు అయితే తీసుకుంటాను. అదేవిధంగా తడిబట్ట పెట్టుకునేటప్పుడు ఎలా పెట్టుకుంటాను, ఏ విధంగా ఇంటిని మెయింటైన్ చేస్తున్నాను అన్నది ప్రతి వీడియోని కూడా నేను అప్లోడ్ చేశాను, ఇక ముందు చేస్తానండి. నా వీడియోస్ని ఇదే విధంగా తప్పకుండా మీరంతా కూడా ఆదరించి మీ అమూల్యమైన లైక్, కామెంట్, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూశారు కదండి, మనకి మిక్సీ అనేది తిరిగి మళ్ళీ చాలా చక్కగా, మిక్సీతో పాటు ఇందాక చూపించిన స్విచ్ బోర్డ్ ఇదేనండి, చాలా చక్కగా కొత్త స్విచ్ బోర్డ్ లాగా వచ్చేసింది కదా. సో మనం చక్కగా ఇలాగా మెయింటైన్ చేసుకుంటూ, ఇందాక చెప్పిన విధంగా వెట్ గ్రైండర్ కూడా ఇదేనండి. ఇది గత 20 ఇయర్స్ నుంచి నాతో పాటే ఉందండి ఈ వెట్ గ్రైండర్. ఫస్ట్ కొన్న వెట్ గ్రైండర్ని ఇలా అయితే చాలా చక్కగా మెయింటైన్ చేసుకుంటున్నాను. పప్పు రుబ్బంగానే ముందు మనం చేయాల్సిందల్లా, మనం కొద్దిగా బద్ధకాన్ని అనేది వదిలేసి వెంటనే మనం ఒక క్లీనింగ్, అంటే ఇప్పుడు మనం చూపించిన లిక్విడ్ని కూడా మనం తయారు చేసుకోవచ్చు. లేదంటే అట్లీస్ట్ ఒక తడి బట్టతో అయితే మాత్రం ఆ పప్పు అలాంటివి స్విచ్ బోర్డుల మీద మనకి చేతివి అంటుపోతూ ఉంటాయండి. వెంటనే ఒక్కసారి మనం క్లాత్తో క్లీన్ చేసేసుకుంటే, ప్లగ్ కూడా చూసారా ఎంత చక్కగా ఎక్కడ కూడా అంటుకోకుండా అయితే చాలా చక్కగా ఉందో. ఇలా స్విచ్ బోర్డుల మీద కూడా ఖచ్చితంగా మనకి మరకలు అనేవి పడుతూ ఉంటాయి. ఎక్కడ మనం వాడకం అనేది ఉందో అక్కడ స్విచ్ బోర్డ్స్ కూడా కంపల్సరీ ఏదో ఒక మరకతో అయితే అంటుకుని ఉంటాయి.
ఈ విధంగా వెంటనే అంటే మనకి కొద్దిగా బద్ధకం కానీ లేదంటే మనకి ఆ రోజు చేసుకునే ఓపిక లేకపోయినా కూడా ముందు మనం పని అవ్వంగానే ఒక తడి అంటే వెట్ క్లాత్తో అయితే తెచ్చుకుని తుడిచేసుకున్నాం అనుకోండి, చాలా చక్కగా అయితే మనకి శుభ్రమైపోతాయి. చూసారు కదా, లోపల వాటిని కూడా నేను రాళ్ళు తీసి మీకు చూపిస్తున్నాను. ఆ కిందను కూడా ఎంత చక్కగా ఉందో. కొద్దిగా ఏదైనా అయితే బయట డస్ట్ అది పడుతూ ఉంటుంది కాబట్టి మట్టి లాంటిది ఏమైనా పడుతూ ఉంటుందేమో తప్ప మరకలు అనేవి అస్సలు పడవండి. నేను మట్టి పట్టినప్పుడు కూడా ఎలా వెంటనే శుభ్రం చేసుకుంటాను అనే వీడియోని కూడా అప్లోడ్ చేశాను. ఈ విధంగా నేను ఒక్కొక్కటిగా అయితే మెయింటైన్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా ఇంటిలోని వస్తువులన్నిటినీ కూడా ఇలా అయితే శుభ్రం చేసుకుంటానండి. అటు ఇటు వెతికి చూసినా ఎక్కడా కూడా మరక అనేది మనకి కనిపించదు. చూసారు కదా, వెట్ గ్రైండర్ మొత్తం కూడా చాలా చక్కగా అయితే నీట్గా ఉంటుంది. అదేవిధంగా మిక్సీ కానీ చెప్పాను కదండి, ఏ వస్తువులైనా కూడా మనం ఈ క్లీనింగ్ లిక్విడ్తో చాలా చక్కగా అయితే మెయింటైన్ చేసుకోవచ్చు. ఇలా పనమ్మాయి లేదు, పని చేసుకుంటూనే ఉంటుంది, ఇంకా 24 గంటలు ఇదే పనా అని మీరు అనుకోక్కర్లేదు. నా ఛానల్లో నేను పూజలు కూడా చేసుకుంటూ ఉంటాను. ఎక్కువగా నేను పూజల వీడియోస్ని కూడా అప్లోడ్ చేశాను. పొద్దున్నే నేను చేసే పనల్లా పొద్దున కొద్దిగా తొందరగా అయితే లేస్తానండి. అందుకే నాకు పనులన్నీ చాలా చకచకా అయిపోతాయి. ఇక ఇల్లు మొత్తం ఇలా సాంబ్రాణి ధూపంతో వేసుకుంటే ఇంకా మనకి ఉన్న ఇంట్లో ఉండే నీట్నెస్కి ఈ సాంబ్రాణి తోడే మనకి మనసు అయితే ప్రశాంతంగా ఉంటుంది ఇల్లు చూసుకుంటూ. ఏమంటారు? మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో. ప్లీజ్ నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. బాయ్.